కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు. అన్నీ ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే గొప్ప కృపా బాహుళ్యం ఉన్న యేసయ్య రోజు గుడ్ ఫ్రైడే. దేవుని భక్తి పరవశము మనకి ఎంత ఉంది, దేవుని మీద మనకి ఎంత ప్రేమ ప్రదర్శిస్తున్నాం. ఆయన నాయకుడిగా మన మీద ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడు, మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, మనం ఏ రకంగా దేవుణ్ణి నమ్ముతున్నాం అని దానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు ఏ మనస్సు ఉన్నదో మనకి ఏ మనస్సు ఉన్నది, ఏ దాహం ఉన్నది, ఏ భక్తి ఉన్నది, ఏ ప్రభావం ఉన్నది, ఏ పరిస్థితులు ఉన్నవి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని కన్నులు భూమి అంతా సంచరిస్తున్నాయంట. ఏ దాహంతో వీళ్ళు ఉన్నారు, ఏ దప్పికతో వీళ్ళు ఉన్నారు, ఎలా ముందుకు అడుగులు వేస్తున్నారు అని దేవుడు అన్నీ కూడా పరీక్షిస్తున్నాడు. దేవుడు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని సిలువలో విలవిల్లాడిపోయాడు. అలా విలవిల్లాడిపోతున్నప్పుడు ఆయన పొందిన వేదన, ఆ వేదన, ఆ దాహము ఈ ప్రపంచ దేశాల కోసం, ఖండాల కోసం, రాష్ట్రాల కోసం, జిల్లాల కోసం, మండలాల కోసం, ప్రతి గడప గడప కోసం, ప్రతి కుటుంబం కోసం వేదన ఉంటే బాగుండు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అని ఒక గోలు ఆయన చెప్తున్నారు, ఒక గురి ఆయన చెప్తున్నారు. ఆ వేదన, ఆయన పడ్డ సిలువలో పడ్డ ఆయన వేదన, ఆ వేదన అంత ఇంత కాదు. ఆయన ప్రభావము భూమి అంతా ప్రకాశిస్తుంది. ఆయన పరిస్థితుల్ని చక్కపరిచే దేవుడు. మనకి ఆయన వాక్కునిచ్చి, ఆ వాక్కుని మన ముందర అగ్నిలా నడిచే దేవుడు ఆయన. అలా నడిచి ఆ వేదన, ఆ భారము ఎలాంటిదంటే అందరినీ విడిపించగల భారము, అందరినీ విడిపించగల దురాత్మ శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడిపించగల ఆ భారములో ఆయన పొందినది ఎలాంటి వేదన అంటే అవమానం, నింద, ముళ్ళు కిరీటం పెట్టారు, ముఖం మీద ఊశారు, సిలువ ఎక్కించారు. అంత వేదనని భరించాడు ఒక లీడర్. ఆయన ప్రార్థన చేసినప్పుడు, తెల్లవారులు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తముగా మారిందంట. అబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నువ్వు రక్తము కారినంతగా ఇంకా శ్రమ పడలేదు అని. ఏమైపోయింది ఆ వేదన ఈరోజు ప్రజలకి? ఆ భారము ఏమైపోయింది? ఆ భారంలో ఉన్న అడుగు భాగము, ఆ అడుగైన భాగము ఏమిటంటే ప్రజలందరూ రక్షించబడాలి,
ఆ వేదనలో ఉన్న ఆ అపురూపం ఏమిటంటే ప్రేమ, ఆప్యాయత. దేవుని దీర్ఘశాంతం పొందుకున్నాడు ఆయన. దేవుని మనస్సు పొందుకున్నాడు ఆయన. దేవుని కృపను పొందుకున్నాడు ఆయన. అందుకే అంత దీర్ఘశాంతంతో, ఆ మేకులతో, ఆ భారమైన, ఆ భారభరితమైన ఆ వేదనను ఓపికతో, ఆ నరకంలో మనిషి కాలిపోయే ఆ భారాన్ని మోస్తున్నాడు ఆయన సిలువలో. మరణాన్ని మృంగేసే అపవాది ముళ్ళును విరిచేశాడు. అపవాది ముళ్ళును విరిచేశాడు. సమాధానకర్తయగు దేవుడే అపవాది తలను కాళ్ళ కింద సిదగ తొక్కించాడు. అపవాది చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు మనుషులు మారకపోతే అపవాది మీద కూర్చుంటాడు. మనుషులు మారతారు అని చూస్తున్నాడు దేవుడు. ఏమైపోయిందిరా బాబు ఈ వేదన, ఈ భారం, ఈ బాధ, ఇంత పడ్డ బాధ, భారం ఏమైపోయింది? ప్రజల్లో లేదే. ఆ కరోనా వచ్చి పొలోమని చనిపోతుంటే ప్రజలందరూ కూడా శ్వాస ఆడక, యుద్ధాలు వచ్చి బిల్డింగులు కూలిపోయి, ఆ మిసైల్స్ పడిపోయి, రేట్లు పెరిగిపోయి, భారం భారం భారం. ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు అంటే పొందుకుని వెళ్ళాలి. ఏం పొందుకుని వెళ్ళాలి? జీవాన్ని పొందుకుని వెళ్ళాలి, నిత్య జీవము. ఎందుకంటే సిలువలో ఆయన పడ్డ వేదన అలాంటిది. సిలువలో ఆయన పడ్డ భారం అలాంటిది. సిలువలో ఆయన మోసింది ఒక ఆత్మ నశించిపోకూడదని ఒక బాధ. ఈ భూమి మీదకి వచ్చింది జీవాన్ని పొందుకుని నిత్య జీవానికి వెళ్ళి యుగయుగాలు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడి ఆశ. కానీ టెంపరవరీగా ఉన్న ఈ లోకంలో ఉన్న ఆచారాలనే గుడ్ ఫ్రైడే, పునరుత్థానము, ఈస్టరు, తర్వాత మళ్ళీ వచ్చేసింది. అలా ఈ పండగలు, ఆచారాలు, దినాలు వచ్చేస్తున్నాయి. కానీ ఒక భారము, మనుషుల్లో ఒక భారం చూస్తుంది. లోకమంతా సంచరిస్తుంది. యేసుక్రీస్తుని కలిగిన ఈ మనస్సు మీకు ఉన్నదా? మీకు ఉన్నదా? ఆ భారం ఉన్నదా? మనుషుల్లో ఉన్నదా? ఎందుకంటే ఆయన అవమానము, నిందలు, బాధలు, ఆ కల్వరి ఘోరము, ఆ ఘోరమైన కల్వరి మీద ఆయన చిందించిన రక్తము, ఆ రక్తముతో అందరూ కూడా మోక్షానికి మార్గము, ఆ మోక్షానికి ద్వారము, ఆ మోక్షానికి మార్గం, యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించాలన్న ఒక దృక్పథము మీరు యేసుక్రీస్తును కలిగిన ఈ మనస్సును మీరు ధరించండి. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు ధరించండి. ఆయన పడ్డ 7 మాటలు, ఆ సిలువలో కార్చిన రక్తము ప్రతి ఒక్క మానవాళిని శుద్ధీకరించింది, పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది, నిత్య జీవాన్ని ఇచ్చింది, ప్రేమ, దయ, కనికరము అన్నీ సమకూర్చింది, దీర్ఘశాంతం ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయా అవమానము, నింద, ఎంతో వేదన, ఆ భారం, భారతదేశం రక్షించబడాలని, కాండాలన్నీ రక్షించబడాలని, మనుషులందరూ రక్షించబడాలని జీవాన్ని ఇచ్చేవు తండ్రి. నాయనా మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతకన్నా గొప్ప భాగ్యం మాకేం కావాలయ్యా? ఇలాంటి తండ్రి ప్రభు భారాన్ని ప్రతి ఒక్కరిలో పెట్టమని, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు ధరించుకోమని. అయ్యా నువ్వు పడ్డ వేదన, ప్రేమ, ఆప్యాయత, కనికరం
నేను అందరికీ మనుషులందరి మీద నీ ఆత్మని కుమ్మరించమని, భారభరితమైన ఆత్మని కుమ్మరించమని, శుతి వస్త్రము ధరించమని, సర్వాంగ కవచాన్ని ధరించమని, యుద్ధానికి సిద్ధమవ్వమని, నీ చిత్తమే జరిగించమని, నీ వాక్కుపు వెలుగులో ముద్రించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.